కొత్తపేట నుండి బాట సింగారంకు పండ్ల మార్కెట్ తరలించి రైతులను ఇబ్బంది పెట్టడం సరికాదని టీపీసీసీ సెక్రటరీ జక్కిడి ప్రభాకర్ రెడ్డి అన్నారు. బాట సింగారం మార్కెట్ను సందర్శించిన ఆయన పండ్ల వ్యాపారాలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కోహెడ దగ్గర పండ్ల మార్కెట్కు దాదాపు 160 ఎకరాల భూమిని ఇచ్చినట్లు తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దౌర్జన్యంగా కొత్తపేటలో ఉండే రైతులను కోహెడకు తరలించారని, కానీ అక్కడ కనీస సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయలేదని చెప్పారు. రైతులు నరకయాతన పడుతున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కోహెడలోని ప్రతి వ్యాపారికి 500 గజాల స్థలాన్ని కేటాయించి వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. एक ही दिन ऐसा हो रहा तो ये ऐसा देखो ये वायरस आ गया ये रहना पड़ा ये माल खड़ा हो रहा పక్కకి వెళ్ళిపోవాల్సిందే, లేకపోతే మనకే దెబ్బతింది. కొండ ఒక మాట కొండ వస్తుంది తరలించబడిన కొత్తపేట పండ్ల మార్కెట్లో ఉన్నాము. ఈ అయితే మార్కెట్ టెంపరవరీగా ఇక్కడ అని చెప్పి ఇక్కడ తరలించి ప్రజాధనాన్ని, ప్రభుత్వ ధనాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసుకుంటూ నెలకొక 30 లక్షల రెంట్ అని తెలుస్తూ ఉన్నది. ఇది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కోడళ్ళ కేటాయించిన 170 ఎకరాలలో అభివృద్ధి చేసుకుంటే అక్కడ రైతు ఎవరైతే వ్యాపారస్తులు అడుగుతుర్రో వాళ్ళు స్థలం కేటాయించినట్టయితే వాళ్ళే సొంత డబ్బులతో కూడా మేము కట్టుకోవడానికి రెడీగా ఉన్నామని చెప్పి గతంలో కూడా మేము గౌరవ ఎంపీ రేవంత్ రెడ్డి గారు వచ్చి మార్కెట్లో మీటింగ్ పెట్టి మరీ ప్రభుత్వాన్ని అడగడం జరిగింది. మీరు వెంటనే కోయడ మార్కెట్ని ప్రారంభించండి, వాళ్ళకి స్థలం కేటాయించండి, మీరు మిగతాది ఉంటే డెవలప్ చేయండి అని చెప్పడం జరిగింది. అయినా కూడా ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధి ఎవరున్నారో ఎమ్మెల్యే గారు సుధీర్ రెడ్డి గారు, అతను ఈ వ్యాపారస్తుల మీద పూర్తిగా కక్ష పెంచుకొని అతను పరిష్కరించకుండా కర్త కర్మ క్రియ మొత్తం అతనే. కోయడలో స్థలం కేటాయించిన దాంట్లో కూడా ప్రముఖ పాత్ర కూడా అతనిదే. మంచి పని చేస్తే మంచివాడని చెప్పి అందరూ పొగుడతారు, చెడ్డ పని చేస్తే చెడ్డవాడని చెప్పి అందరు తిడతారు. కాబట్టి మేము సూటిగా ఎమ్మెల్యే గారిని అడగదలుచుకున్నాము. ఈ వ్యాపారస్తుల మీద మీకు ఎందుకింత కక్ష, రైతుల మీద ఎందుకింత కక్ష? అసలు ఈ చిరు వ్యాపారస్తులు వీళ్ళు పుట్టజత పట్టుకొని ఎంతోమంది డ్రైవర్లు ఎంతోమంది మార్కెట్ మీద ఆధారపడి వేల మంది మార్కెట్ మీద ఆధారపడి ఉన్నారు. వీళ్ళందరినీ రోడ్డు పాలు ఎందుకు చేస్తున్నావు? ఇందులో ఏ కుట్ర కోణం దాగి ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా ఇక్కడి నుంచి ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తున్నా. అసలు మీరు గతంలో టెంపరవరీ షెడ్లు అంటూ కోడలు వేయించారు, షెడ్లు ఒక 5-6 కోట్లు నష్టం జరిగింది. అప్పుడు ప్రాణ నష్టం కూడా జరిగే తొట్టిలో తప్పింది, 20 మందికి దెబ్బలు తగిలినాయి. దాని తర్వాత మళ్ళీ మీటింగ్ పెట్టి టోటల్గా అందరము అడగడం జరిగింది. అట్లా అడిగినందుకు దూషించడం జరిగింది. మీరు మళ్ళీ ఇప్పుడు వీళ్ళ మీద కక్ష కట్టి వీళ్ళ మీద పగ సాధిస్తున్నారు తప్ప ఇక్కడ ఉన్నది ఏం లేదు. ఇంకోటి ప్రభుత్వ ధనాన్ని పూర్తిగా దుర్వినియోగపరుస్తున్నారు. ఏదైతే ఇక్కడ నిర్మాణం చేసిరో ఈ షెడ్స్, అదే మార్కెట్లో ఏదైతే కోయళ్ళ కేటాయించారో అక్కడ ఎందుకు చేయట్లేదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాము. ఇంకోటి ఈ వ్యాపారస్తులకు కానీ రైతులకు కానీ రకరకాల అనుమానాలు వస్తున్నాయి. ఆ 170 గజాలు ఉన్నదా లేకుంటే మీరేమో స్వాహా చేస్తుండ్రా, ఇంకా దీనిలో కొత్త కుట్ర కోణం ఏముందనే దాని మీద వీళ్ళందరికీ ఉన్న డౌట్లు. మీరు వెంటనే ఇక్కడ అభివృద్ధి బంద్ చేసి మీరు అక్కడ స్థలం కేటాయించడమా? ఈ మధ్యనే ఒకటి ఇనాగ్రేషన్ చేసిర్రు రోడ్డు అని చెప్పి ఒక 40 లక్షలు పెట్టి రోడ్డు ఇనాగ్రేషన్, ఫస్ట్ 52 లక్షలు పెట్టి రోడ్డు